హలో అండి, వెల్కమ్ టు nynahelathytips. నేను మీ ఫార్మసిస్ట్ నైనా. మరొక కొత్త టాపిక్తో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో నా డేనైతే నేను మెంతుల టీతో స్టార్ట్ చేస్తున్నాను. సో మెంతులు అనేవి చాలా 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 మంచివి. మనకి వెయిట్ లాస్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవి డైలీ తీసుకోవడం వల్ల వాళ్ళ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా హార్ట్ హెల్త్ని, మన గుండెని పనితనాన్ని మెరుగు చేస్తాయి. ఇంకా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. మన మెటబాలిక్ రేట్ని, మన జీర్ణక్రియని ఇది మెంతులు అనేవి పెంచుతాయి అన్నమాట. సో దీన్ని అయితే ఒక కప్లో పోసేసుకొని నేను తాగేస్తాయి ఇది. ఇంకా సో మార్నింగ్ అయితే నేను టీ ప్లేస్లో నేను తీసుకుంటున్నా. సో వీలైనంత వరకు టీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో దానికి బదులుగా నేను ఇలా సిన్నమోన్ టీ కానీ ఇంకా మెంతుల టీ కానీ చూపిస్తున్నా. సో ఇంకా మన వీడియోస్లో ఇవి వస్తూనే ఉంటాయి. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పెసరట్టు ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను కొన్ని మొలకలు చేసుకున్నా. సో మొలకలు పక్కన పెట్టేసుకున్నా, మొలకలకి క్లాత్లో కట్టేసి పక్కన పెట్టేసిన. ఇంకా కొన్ని నేను దోశ పోసుకుంటున్నా. మీరు నా లాస్ట్ వీడియో కనుక చూసినట్లయితే పెసర్లు మొలకలు వీడియో ఉంటుంది. సో ఇది కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. సో పెసర్లు, ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇంకా 2 పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇదంతా వేసుకొని మనం మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని జారుగా పట్టుకోవాలి. సో నైట్ నానబెట్టుకుంటే మనకు మార్నింగ్ కల్లా పెసర్లు నానిపోయి ఉంటాయి కదా. సో నానిపోయినాక మనకి మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్లో మనం ఎలాంటి చట్నీ అయినా చేసుకోవచ్చు. పల్లి చట్నీ కానీ ఇంకా మన టమాటో చట్నీ కానీ చేసేసుకోవచ్చు. నేనైతే టమాటో చట్నీతోనే సర్వ్ చేసుకున్నా. అండ్ నేను ఆయిల్ లేకుండా వేస్తున్నా దోశ. సో కొంచెం వాటర్ అనేది చల్లేసి ఆనియన్ని మొత్తం తిప్పేసుకోవాలి. ఆనియన్ హాఫ్ కట్ చేసేసుకొని దాన్ని మొత్తం ఒకసారి ప్యాన్ పైన తిప్పేసుకుంటే ఏమైనా ఉంటే మొత్తం పోతుంది. దానిపైన దోశ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. వితౌట్ ఆయిల్ మనం ఇట్లా వేసుకోవచ్చు. సో దీనికోసం నేను టమాటో చట్నీ ఆయిల్ లేకుండా చేసుకుంటాను, పోపు వేయకుండా. అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుంటున్నా. సో ఇందులో కూడా మనకి పెసర్లలో చాలా హై ప్రోటీన్ అన్నమాట. మార్నింగ్ మనకి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో అందుకే నేను పెసర్లు ప్లాన్ చేసుకున్నా. అండ్ పచ్చిమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను ఆయిల్ లేకుండా. మామూలుగా అయితే ఆయిల్లో చేసుకుంటాం కదా మనం, నేను ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి టమాటోస్, ఇంకా సాల్ట్ కానీ ఇంకా మిగిలినవన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటాను. అది మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకి. సో పోపు అనేది అవసరం లేదు. చూసారు కదా, కొంచెం సాల్ట్ వేసాను, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసిన. సో అందులోనే మొత్తం మగ్గిపోతాయి. దాని తర్వాత మనం కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో నేను కొంచెం కుడుకని తురిమి వేస్తున్నా. మనం ఆయిల్ వేసుకుంటలేం కదా, కొంచెం మనకి ఉడికినప్పుడు ఆ ఆయిల్ పైన కొంచెం తేలినట్టు ఉంటుంది అనేసి నేను ఈ కుడుకని గ్రేట్ చేసేస్తున్నా. మీ దగ్గర కుడుక పొడి ఉంటే చల్లుకోండి, ఇంకా నువ్వుల పొడి ఉన్నా పల్లీల పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు. సో పక్కనే కొంచెం నేను పల్లీలని కొంచెం లైట్గా వేయించుకున్నా ఆయిల్ లేకుండానే. సో పల్లీలు చల్లారిపోయినాయి. ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఫస్ట్ పల్లీలను మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటోస్ మిగిలినవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి వితౌట్ ఆయిల్ టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా వస్తూ ఉంటాయి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది. పెసరట్టు బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పెసరట్టు చేసుకున్నా. అండ్ వీడియోస్ అనేవి డైలీ రావట్లేదు. వీడియోస్ 2-3 డేస్కి ఒకసారి వస్తున్నాయి. సో కొన్ని అయితే షార్ట్ వీడియోస్ లాగా పెడుతున్నా. కొంచెం హెల్త్ అనేది బాగాలేదు నాకు, హెడేక్ ఎక్కువగా వస్తుంది.
అందుకనే కొంచెం వీడియోస్ అనేవి డే అంటే డేకి ఒక వీడియో కాకుండా 3-4 డేస్కి ఒక వీడియో వస్తుంది. యాక్చువల్లీ నేను ఈ వీడియోని ఎప్పుడో ఎడిట్ చేసి పెట్టుకున్నా, కానీ పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. నా హెల్త్ని నేను కాపాడుకున్నప్పుడే కదా నేను పక్క వాళ్ళకి హెల్త్ గురించి చెప్తాను. సో నా హెల్త్ని నేను చూసుకోలేనప్పుడు పక్క వాళ్ళకి ఎలా చెప్తాను? అందుకని నేను ఫస్ట్ నేను హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నా. అలాగే కొంచెం డీహైడ్రేట్ అయింది, బాగా వాటర్ సరిగా తాగలేదు, కొంచెం డీహైడ్రేషన్ వచ్చేసింది నాకు. దానివల్ల కొంచెం హెడేక్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, లంచ్ వచ్చేసి నేను పెరుగన్నం తీసుకున్నా కొంచెం. అండ్ ఇంకా కొంచెం ఆకలి మళ్ళీ అనిపించినప్పుడు ఒక ఫ్రూట్ తినేసిన, నేను జామకాయ తినేసిన. ఇంకా స్నాక్స్ టైంలో వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అన్నమాట. సో ఆకలి వేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఇంకా నైట్ వచ్చేసి నేను ఏం తీసుకున్నా అంటే బీట్రూట్ చపాతీ తీసుకున్నా. సో ఆల్రెడీ బీట్రూట్ చపాతీ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఎట్లనో. సో ఇది వచ్చేసి నేను లంచ్లో తీసుకున్న కర్డ్ రైస్. ఆకలి ఎక్కువ ఉంటే ఫ్రూట్స్ తీసుకోండి. స్నాక్ టైంలో వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా నేను. బీట్రూట్ చపాతీ అన్నమాట. బీట్రూట్ క్యారెట్ మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ అనేది మొత్తం వడగట్టేసుకుంటాను. సో ఆ జ్యూస్ అనేది నేను గ్లాస్లో పోసుకుంటున్నా. మనకి ఏదైతే పిప్పి మొత్తం వస్తుంది కదా, బీట్రూట్ జ్యూస్ తీసుకోగా పిప్పి వస్తుంది కదా, క్యారెట్ది ఉన్న బీట్రూట్ది, దాన్ని నేను చపాతీలో మిక్స్ చేసుకొని చపాతీ చేసేసుకున్నా. అండ్ కొంచెం హనీ కలుపుకొని తాగేసిన అన్నమాట. ఇది వచ్చేసి హనీ కలుపుకొని తాగేసిన. ఇంకా 2 చపాతీస్ తిన్నా పప్పుతోని. సో మన డే అనేది ఫినిష్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ.